కడియం శ్రీహరి గారు కేసీఆర్ను బ్లాక్మెయిల్ చేస్తే బెదిరిస్తే కేసీఆర్ భయపడి సీట్ ఇచ్చే పరిస్థితిలో ఉందా? నేను అనేక సందర్భాలలో నాకు ఎమ్మెల్యే టికెట్ రానప్పుడు కావచ్చు, ఎంపీ టికెట్ కావడం అనేక ఛానల్స్ పోయినప్పుడు కూడా మీరు అడిగిన ప్రశ్న, కడియం శ్రీహరి కేసీఆర్ను బ్లాక్మెయిల్ చేయరా అంటే, బ్లాక్మెయిల్ చేసిన క్లియర్గా ఇప్పుడు నిరూపణ జరిగింది కదా. ఒక ఇంట్లో 2 టికెట్లు, మరి అదేమన్నా సామాజికంగా పెద్ద కుటుంబమా అంటే మొత్తం కలిసి తెలంగాణ మొత్తంలో 600 జనాభా 429 ఓట్లున్న చిన్న సామాజిక వర్గం, అది కూడా నకిలీ కులం. నకిలీ కులం అంటే ఆయన పుట్టింది పద్మశాలి కుటుంబంలో, ఆయన పెరిగింది ఇల్లీగల్గా పెరిగింది బైన్లోలి ఇంట్లో. సో పూర్తి చరిత్ర చిట్టా నా దగ్గర ఉంది. సో బైన్లోలిత పెరిగినంత మాత్రాన ఆయన బైన్ల కులస్తుడు కాదు, ఆయన బీసీనే. కాకపోతే నకిలీ సర్టిఫికెట్లతోటి 60 సంవత్సరాల నుంచి రిజర్వేషన్ అప్పనంగా వాడుకున్నాడు కాబట్టి ఇప్పుడు వెంటనే మార్చడానికి అవకాశం లేదు. తగుదునని మళ్ళీ తన బిడ్డ కూడా, నేను కూడా బైన్లనే, మా నాన్న బైన్లు అయినప్పుడు నేను బైన్లే కదా, సో కాబట్టి నేను బైన్ల దాన్ని అని చెప్పి, సరే బైన్లు అనుకుంటే మరి మతం ఏంది అన్నప్పుడు ఇస్లాం మతము ముస్లిం మతం పోయి సంతకం చేసి గ్రీన్ అఫిడవిట్ మీద రెడ్ అఫిడవిట్ మీద సిగ్నేచర్ చేసిన తర్వాతనే ఖురాన్ చదివిస్తే మాత్రం పెళ్లి చేస్తారు. ఆ రకంగా మత విశ్వాసాలకు అనుగుణంగా చేసింది కాబట్టి డెఫినెట్గా ఆమె ఓసీ అవుద్ది, లేదా దూదేకులట్టు అని ఉంటే బీసీ బిఎన్ అవుతుంది, కానీ ఎట్టి పరిస్థితిలో ఎస్సీ కాదు. సో కడియం శ్రీహరి ఏమో ఓన్లీ నకిలీ దళితుడు, ఈమె నకిలీ దళితురాలు, నకిలీ మతస్థురాలు. సో ఈమె డబుల్. ఆ మోసగాడైతే ఇది మోసగాళ్ళకు మోసగత్తే లెక్క. ఈరోజు మరి కావ్య ఈరోజు మరి ఎలక్షన్లో నిలవడం జరిగింది. తప్పకుండా ఇదంతా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇదే ప్రశ్నలు మొత్తం కూడా రేవంత్ రెడ్డి స్వయంగా నిండు సభలో అడిగాడు. కడియం శ్రీహరి, నీ మాదిగనా, నీ కులమేందో, నీ శీల పరీక్ష చేసుకో, అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసుకొని నీ శీల పరీక్ష చేసుకొని నిండు సభలో అదే మరి రేవంత్ రెడ్డి అడిగి సిగ్గు శరం లేకుండా ఆ రేవంత్ రెడ్డి కడియం శ్రీహరి ఇంటికి పోయి తగుదనమ్మ అని చెప్పేసి పార్టీలో కావడించడం సిగ్గుచేటు. అంటే ఎవ్వరు దిక్కులేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉన్నది. సో తప్పకుండా ప్రజలు కరుగాల్సి వాత పెట్టే సందర్భం దగ్గరలో ఉన్నది.